ఈడీగా పోయి చెరువులు నింపలేదు అంటే మేము వచ్చి కెలవరపల్లి డ్యాంలో కట్టిపోయింది ఇంకా డ్యామ్ లోపల దుంకేదానికి మేము రెడీగా ఉన్నాము. అన్ని చెరువులకి నీళ్ళు ఇడియాలి. అట్లా లేదు అంటే ఆవులు గొర్రెలు మేకలంతా తోలుకుపోయి డ్యామ్ దిగి మేము కట్టేసుకొని పీడబ్ల్యూ ఆఫీస్ ముందు లోపల మేము పూకొని వాళ్ళు అధికారులు వచ్చి మా గంటను వచ్చి సజెషన్ చెప్పే గంట మేము పక్కకు లేచేయాలి. మేము కంటిన్యూగా వచ్చి 90 దినాలు కట్టేది. ఆ 90 దినాలు నీళ్ళు కావాలా, 120 దినాలు అంటే 120 దినాలు కరెంట్గా రావాలా. వీళ్ళు పీడబ్ల్యూలో ఉండే అధికారులు కానీ, మన ఢిల్లీలో కూర్చుండే ప్రధానమంత్రి కానీ నరేంద్ర మోడీ కానీ, ఢిల్లీ మెడ్రాస్లో కూర్చుండే స్టాలిన్ గారు కానీ, మనం రైతు మడకు దున్ని ఈ బురదలా చేయి పెట్టి ఈ అన్నం పండిస్తేదా వాళ్ళు తినేది. ఇదంతా నన్ను ఏం చెప్తారంటే ఈ కన్నడలో మాట చెప్తారు, అదేమో సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేదని కనిపించలే, ఈ మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చి చెవులు వినిపించలే. ఎలాంటే ఆడొచ్చి ఒకటి మాది డిజిటల్ ఇండియా అని చెప్పుకుంటా ఉంటారు. డిజిటల్ ఇండియా వచ్చి ఈ ఉండే వాళ్ళకే తాగేకి నీళ్ళు లేదు, నువ్వు డిజిటల్ పెట్టుకొని ఏం చేస్తావు. అదే మాది మధ్య సంఘం మాది వచ్చి ద్రావిడ మోడల్ ఆర్ట్స్ అని చెప్తా ఉండవు. ఏం మోడల్ అయింది? తాగేకి నీళ్ళు లేదు, కరెంటు పక్క ప్రశ్నే, కరెంటు ఏరియా కరెంటు లేక ఉండేదానికి చెరువులో నీళ్లు ఉన్నాయి. కెలవరపల్లి డ్యామ్లో ఆ నీళ్ళు ఇడకూడదు. ఒకతోటి అడుగు పందులంతా ఈ పండ్లు గుట్లంతా తీసుకొని వచ్చి కూరన్న టెంటలు ఇచ్చేసి ఆ గుట్లో ఉండే అడుగు పందులు, చిరుతలు, పాములు అన్నీ వచ్చి వ్యవసాయ నేలలో ఉన్నాయి. ఈ వ్యవసాయ నేలలో ఉండేదానికి ఏమైతే ఉండేదంటే ఇవన్నీ అంటే ఈ పళ్ళు కొడతారు కదా, ఈ దుడ్లు దీన్ని తీసుకుని పోయి అడుగు కంతనంలో వచ్చి రోప్ పంపి కల్లేపియండ. ఈడుండే రైతులకు వచ్చి ఆవులు దూడలు వేసేదానికి నీళ్లు చెరువులకంతా నీళ్లు నింపండ. దీంట్లో వచ్చి తిరుపూర్లో వచ్చి ఫ్యాక్టరీలు జాస్తి అయిపోయి అతను ఆ తిరుపూర్ చెరువు నీళ్ళు ఇటుకుంటున్నా ఎత్తుకొని వచ్చేంత ట్యాంకర్లో వచ్చి బాగులో నీకు పైకి విలేజ్ దగ్గర అంతా డ్యామ్లో కల్పించిపోతూ ఉంటారు. మన ఈడుండే పీడబ్ల్యూ కంట్రోల్ ఏం చేస్తూ ఉంటుంది, ఈడుండే కావల్తూరు అంతా ఏం చేస్తూ ఉంది, ఈడుండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏమయ్యా మీ ఊర్లో ఉండే ప్యాడ్ వచ్చి మా ఊర్లో వేస్తామని మాట్లాడేది నోరు లేదా ఎమ్మెల్యేలకి. ఆ దగ్గర ఓటు తీసుకుంటారు. ఓటు తీసుకొని ఆ పది ఏం చేస్తారు, ఈ పక్క మేము ఓటు వేసిండే ఎమ్మెల్యేలు మమ్మల్ని ఏమర్చేదే, ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఏమర్చేదే. ఈడు సెంటర్లో వచ్చి పంచాయతీ ప్రెసిడెంట్లు ఏమి మెడపైన చేసి చెప్ప మీరు ఓటేయండా, మీకు మేము ఇన్ఫోర్మ్ చేస్తాం, మీ పంచాయతీ వాళ్ళని ప్రెసిడెంట్ ఏమరించుకోపోతూ ఉంటారు. దీనికని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు గవర్నమెంట్ వచ్చి భాషగా దీన్ని వచ్చి పూర్తిగా దీన్ని ఖండిస్తా, దీన్ని వచ్చి నడవడికి ఈ తప్పు చేస్తూ ఉండే అధికారి వేరే తోట మాది వాళ్ళపై నడవడికి ఎత్తాలని చెప్పేసి మేము తమిళగా వ్యవసాయ పాదుగా కృష్ణగిరి మా జిల్లా మొత్తంగా జిల్లాలో ఉండే రైతుల పరంగా అందరి పరంగా మేము అడుగుకుంటాం. అది ఏమిటికి